నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని విరూపాక్షాపురం ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్ను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులు, సోమశిల జలాశయంపై మాట్లాడే అర్హత వైకాపా నేతలకు లేదు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం. నెల్లూరు ఆర్టీసీ బస్టాండులో తోటపల్లి గూడూరు మండలానికి ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పర్యావరణ సమస్యలు పరిష్కరించేందుకు కృషి. రాపూరు మండలంలోని బొజ్జనపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వ్యర్థ పరిశ్రమలు పరిశీలించి మొక్కలు నాటిన రాష్ట్ర పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలం విరూపాక్షాపురం గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న ఇసుక రీచ్ ప్రాంతాన్ని ఆయన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని విరూపాక్షాపురం గ్రామ సమీపంలో ఉన్న ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుకను ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారని, తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని పేర్కొన్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఉండేలా రెవెన్యూ, పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు అమర్చాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో విరూపాక్షపురంకి రావడం జరిగింది. ఈ ఊర్లో ఏంటంటే మొదటి నుంచి సమస్యలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవడంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిపి ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న తర్వాత ఎక్కువ మంది గ్రామస్తులు వాళ్ళు చెప్తున్న సమస్యల్లో భూ సమస్యలతో పాటు ఇక్కడ మనకి ఇసుక సమస్య ఒకటి ఎక్కువ ఉందని చెప్పున్నారు. దాంట్లో భాగంగానే ఏంటి ఆ సమస్య, ఏంటి ఎట్లా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి నేను ఆర్డీఓ గారు ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఉచిత ఇసుక విధానంలో ఏ చెరువు నుంచి కానీ, నది నుంచి కానీ, ఎడ్ల బండిలో కానీ, ట్రాక్టర్లో కానీ లోకల్ అవసరాల కోసం మేరకు ఇసుక తీసుకెళ్ళడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎవరన్నా వచ్చి తీసుకోవచ్చు. దాంట్లో భాగంగానే కాకపోతే ఏమంటే ఈ ఊర్లో రాత్రి పగలు కూడా ఇసుక తీయడంతో కొంచెం ఊర్లో గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు కూడా ట్రాక్టర్లు ఇక్కడికి రావడం, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇక్కడ ఇల్లీగల్గా కూడా కొంతమంది సొంత అవసరాలకు కాకుండా ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా డంప్ చేసి అక్కడ హోర్డింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ట్రిప్పర్లో తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తున్న సమాచారం రావడంతో ఇక్కడ ఈరోజు ఇద్దరం కూడా రావడం జరిగింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇక్కడ ఉన్న శాండ్ కూడా పాత గవర్నమెంట్లో గడిచిన 5 సంవత్సరాలు టిప్పర్లు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్టం ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది. దీనికి ఒక చెక్మేట్ పెడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా పేదవాడు ఇల్లు కట్టుకోవడానికో లేదా అనేక కారణాలకు వాడుకోవడానికో ఈ శాండ్ అనేది మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేసిన మాట మీకు తెలిసింది. కలెక్టర్ గారే స్వయంగా
ఆయన రీచ్ రావడం అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు అవర్ రీచ్. ఇక్కడ ఏంటంటే ఊరు వాళ్ళు కూడా సమస్య చెప్తా ఉన్నారు. ఉన్న బోర్లు అవన్నీ ఉన్నాయి, పైపులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇష్టారాజ్యంతో వేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవతల పక్క చెరువు పారుతుంది కాబట్టి, ఇటుపక్క ఇసుక ఉంది కాబట్టి ఇటు నుంచి తీసుకుపోతున్నారు. దీనికి మూడు మార్గాలు చెప్పాం. రేపు ఎల్లుండి మరి ఆర్డీఓ గారు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలతో కూర్చొని ఇక్కడ ఊరి నుంచే 2-3 సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ పొద్దున సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి, అట్నే స్పీడ్ బ్రేకర్స్ పెట్టి చెక్ పాయింట్స్ పెట్టుకొని సిఐకి ఎస్ఐ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే పర్మనెంట్గా ఒక పోలీసు వాళ్ళు పెడతాం, చెక్ పోస్ట్ అరేంజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొన్న నిండు ప్రాణాలు ఉండిపోయినాయి అటు తాగేసి తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల వేసాం, అది వేరే కదా. కానీ ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే అవసరమైతే కాదు, ఇక్కడే ఎంట్రన్స్లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అక్కడే తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా ఉందా లేదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎందుకంటే చిన్న పిల్లలు తోలేస్తున్నారు ట్రాక్టర్లు, ఏదో నేను రోజుకి 500 వస్తాయని చెప్పి తోడడం జరుగుతుంది. అది విపరీతమైన ట్రాక్టర్లు వస్తాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక అడ్డుకట్టు వేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, స్థానికులు ఇబ్బంది లేకుండా తీసుకొని దీనికి చెక్మేట్ పెట్టి వచ్చే 5-6 రోజుల్లోనే ఒక పెను మార్పు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు సమస్యలపై మాట్లాడే అర్హత వైకాపా నాయకులకు లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను వైకాపా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల గ్రీస్ కోసం 7 కోట్లు అడిగితే పైసా కూడా ఇవ్వలేదన్నారు. మీరా రైతుల గురించి మాట్లాడేదని ఎద్దేవా చేశారు. గతంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిపే ధైర్యం లేదని వైకాపా మాజీలు ఇప్పుడు రైతుల పట్ల కపట ప్రేమ చూపుతున్నారని ఆనం విమర్శించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల పరిధిలోని సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు 3649 నోటిఫికేషన్ ఇస్తే 3553 సభ్యులకి ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని ఓటర్ లిస్టులో సరిగా లేకుంటే ఎన్నికల ఈ నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక కొన్ని మిగిలిపోయాయి. మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 96 గ్రామాల మీదుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆర్టీసీ బస్సు నడపడం సంతోషకరమని సర్వేపల్లి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని అయ్యప్ప గుడి సెంటర్ నుండి తోటపల్లి గూడూరు మండలం వరకు వెళ్లే బస్సును వారు ప్రారంభించారు. నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి సెంటర్ నుండి తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామానికి నూతనంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. ఈ మేరకు నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండులో గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్జీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డితో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ అల్లీపురం, పెద్ద చెరుకూరు, గుడిపల్లిపాడు, నరుకూరు, చిన్న చెరుకూరు ప్రజలకు ఉపయోగపడేలా నూతన సర్వీసును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సురేష్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం బొజ్జనపల్లి గ్రామ పంచాయతీలోని వ్యర్థ పరిశ్రమలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, రాష్ట్ర పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హజార్డస్ కానివ్వండి, నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో
ఇవన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ అవుతున్నా, రీయూజ్ ఎలా రీయూజ్ చేయాలి, అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు, రీయూజ్ ఎలా రీయూజ్ చేయాలి, అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు, ఎలా డిస్పోజ్ చేయాలనేది ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ ని డెవలప్ చేసి కంటిన్యూస్ గా హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్డస్ వేస్ట్ అంతా కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. అలానే లాజిస్టిక్స్ ద్వారా ఎక్కడికి ఈ హజార్డస్ వేస్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నాము, అలానే ఈ హజార్డ్ వేస్ట్ ఎక్కడికి తరలిస్తున్నారు, ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అని ఇదంతా కూడా ఏపీఎంసీఎల్ పరిధిలో మేము ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేము ఇప్పటికే చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రెసెంట్లీ కార్పొరేషన్ పరిధి హజార్డస్ వేస్ట్ ని కంప్లీట్ గా మానిటర్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో నాన్ హజార్డస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి, అలానే ఈ వేస్ట్ కానివ్వండి, అలానే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి, బ్యాటరీ వేస్ట్, ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ అండర్లోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేసే సిస్టమ్ ని మేము రానున్న రోజుల్లో తీసుకురాబోతున్నాము. అందులో భాగంగా ఏదైతే హజార్డస్ వేస్ట్ ని డిస్పోజ్ చేస్తారో ఆ డిస్పోజల్ ఎక్కడైతే చేస్తారో ఆ టీఎస్డీఎఫ్ ప్లాంట్స్ అని అంటారు, ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ, ఈ ప్లాంట్ కి రావడం జరిగింది. ఇవి ప్రధానంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక ప్లాంట్ ఉంది, యూనిట్ 2, యూనిట్ 1 ఒకటి విశాఖపట్నంలో ఉంది. యూనిట్ 2 ఏదైతే ఉందో ఇది రాయలసీమ, అలానే కొన్ని మనకి పశ్చిమ గోదావరి జిల్లాలు, అంటే ఇప్పటికే 8 జిల్లాల నుంచి వచ్చే హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్డస్ వేస్ట్ అంతా కూడా ఈ టీఎస్డీఎఫ్ ప్లాంట్ ద్వారా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. అది ఒక పక్కన ల్యాండ్ ఫిల్ చేయడం కానివ్వండి, లేదా ట్రీట్మెంట్ చేసి పర్యావరణాన్ని కాపాడుకుంటూ, అలానే ఈ పరిశ్రమలకి ఏదైనా ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైనా ఉపయోగకరంగా ఉండేటట్టు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ నేను ఇవాళ ఈ సైట్ కి ఇక్కడ విజిట్ చేసి ఈ యూనిట్ 1 ఏదైతే ఉందో కోస్టల్ మేనేజ్మెంట్ వేస్ట్ ప్రాజెక్ట్ దాన్ని దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను గ్రామాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో వారు పాల్గొని రైతులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక మంచి ప్రభుత్వం, న్యాయం చేసే ప్రభుత్వం, చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం. కాబట్టి మీ అందరికీ మంచి అవకాశం. ఎవరైతే పేదవాడు ఉన్నాడో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇది మంచి అవకాశం. పైగా ఈ రోజు మీరు ఎటువంటి ఎంఆర్ఓస్ తో పని పెట్టుకున్నా ఈ రోజు మీకు ఉచితంగా ఉంటుంది. అంటే సర్టిఫికెట్లు కావచ్చు, దాని తర్వాత బ్యూటేషన్లు కావచ్చు, పేరు మార్పిడి కావచ్చు, పాస్బుక్తాలు కావచ్చు, ఇవన్నీ ఏమున్నా సరే ఈరోజు ఉచితంగా చేస్తారు. దానికి క్యూ కట్టండి. 1 by 1 వస్తే మీ సమస్య అన్ని కూడా తీర్చి సార్ వారికి మరి విన్నపించుకొని చెప్పి ఇక్కడికి చేస్తారు. ఆయన కూడా యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్. గౌరవ ఎమ్మెల్యే గారు నేను కలిసి వస్తే వీలైనంత వరకు సమస్యలు ఇక్కడ పరిష్కారం చేయగలని ఇక్కడే చేస్తాం. లేదంటే ఒక టైం పద్ధతి పెట్టుకొని టైం బౌండెడ్గా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో ఆ టైంలో అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ అది కాకుండా అనవసరంగా ఒక మంచి వాతావరణం దాన్ని బాగా నెగిటివ్గా చిత్రీకరిస్తున్నారు. అంటే ఇబ్బందులు అయితే ఉన్నాయి కాదన్నో, దానికోసం పరిష్కారం చేస్తే బాగుంటుంది, గ్రామ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. రెండోది, ఈ రెవెన్యూ సదస్సులు అసలు ఎందుకు మొదలు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేది కూడా చాలా వివరంగా చెప్పారు ఎమ్మెల్యే గారు. నా నుంచి ఏమంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ విజయవాడలో మంత్రులు, శాసనసభ్యులు, అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో రోజు అర్జీలు తీసుకునేవారు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు తీసుకుంటున్నారు, ఈ రోజుకు తీసుకుంటున్నారు. మేము కూడా సోమవారం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, అది కాకుండా మిగతా రోజులు కూడా వచ్చే అర్జీల్లో 70%, అంటే మిగతా జిల్లాల్లో 50%, ఈ జిల్లాలో మాత్రం 67 నుంచి 70% కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన అంటే భూమి సమస్యలకే ఉన్నాయి. పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ప్రజల నుండి వారు వినతులు స్వీకరించి సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా నెలవల విజయశ్రీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా ఉండేలా వారి వద్దకే అధికారులను పంపి సమస్యలు పరిష్కరించేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి ఎన్నో అక్రమాలు జరిగాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రికార్డులన్నీ మన తాత ముత్తాతలు మనకుండే విస్తరణలో కూడా తగ్గించి మన పేరు కోరిపై 1B ఇచ్చేసి అదిగా ఆయన మీ భూములు మీకున్నాయా లేవా అనే దాని గురించి 8 గంటలు ఆయన కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వ్యక్తి. ప్రజా సమస్యల్ని, భూ సమస్యల్ని తెలుసుకునే అవకాశం అధికారులకు ఇచ్చాడు. వాటికి పరిష్కారానికి కనుగొనమని చెప్పని అధికారులు ఆదేశించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని రెండు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేస్తే అవన్నీ కూడా అధిగమించి ఈ రోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అయితేమి, లేదా వికలాంగుల పెన్షన్లు అయితేమి, వితంతువు పెన్షన్లు అయితేమి అన్ని కూడా 1వ తారీఖునే టెన్షన్గా ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మీకు మనం ఎవరికి ఏ భూమి చెందుతుందో తెలియని భయాందోళనలో ప్రజలందరినీ పెట్టారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2వ సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేసి ప్రతి ఒక్కరికి తనున్నానని భరోసా కలిగించారు. అలాగే మా భూమి మా హక్కు అనే నినాదంతో ల్యాండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024ని తీసుకొచ్చి మనకు భరోసా కల్పించిన నారా లోకేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గత ప్రభుత్వం వల్ల ఎన్నో ల్యాండ్ కబ్జాలు అయ్యాయి. రీసర్వే పేర్లంటూ ఎంత జనాలందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. వీటన్నిటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పించడానికే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరెవరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా దానివల్ల అంటే పరిష్కారం సరిగ్గా అవ్వట్లేదని మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామంలో అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని పంపిస్తూ వాకాడు మండలం వాలిమేడు పంచాయతీలోని పామంజి గ్రామంలో తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాకపోవడంతో ఆయన ఫోన్లో గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, సర్పంచ్ రౌతు శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పామంజి గ్రామంతో ఉన్నాయి. అందుకని రావాలా, ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా మనకు హామీ ఇచ్చాడు. ఈ గ్రామంలో ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత వస్తాను, వచ్చి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని. అయితే ప్రధానంగా ఈ పామంజి వాలిమేడు ఉంది. వాలిమేడులో పెద్ద సమస్యలు లేవు. పామంజికి సంబంధించి సుమారుగా 1000 ఎకరాల పొలం ఉంది ఈ గ్రామంలో. 1000 ఎకరాల పొలం అంటే 600 ఎకరాలు మాత్రమే పట్టా ల్యాండ్, మిగతా 400 ఎకరాలు దగ్గరగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే దాంట్లో CGFS 160 ఎకరాలు ఇస్తున్నారు. ఇంచుమించుగా 160 ఎకరాలు ఇస్తున్నారు CGFS. మిగతా ఒక 100 చిల్లర ఎకరాలు చెరువులు అయితేమి, గుట్టలు అయితేమి, అదేవిధంగా ఖాళీగా ఉన్న ఇంకా పురుగులు అయితేమి, అనాదినాలు అయితేమి, గ్రామ ప్రాంతాలు అయితే ఇంకా 120 భూములు, వాళ్ళ తాతల భూములు, వాళ్ళ నాన్నగారి భూముల్ని వేరే వాళ్ళు వేలుకుంటూ వాళ్ళ వ్యవసాయానికి వాడుకునే పరిస్థితి ఉంది. ఎస్పెషలీ ఈ ఊళ్ళో చాలా ప్రభుత్వ భూములు గొప్ప చేతిలో ఉన్నాయి. అది మీకు కూడా తెలుసు. కానీ మీరు బయటపడాలంటే భయపడతారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ వద్దకే వచ్చి ఎవరికైనా ఎక్కడైనా సరే మీ ప్రాంతాన్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తుంటే అది తిరిగి మీకు ఇచ్చేదానికి ఈరోజు ఈ రెవెన్యూ సంస్థలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి పేదవాళ్ళు మనందరం కూడా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని విరూపాక్షాపురం ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్ను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులు, సోమశిల జలాశయంపై మాట్లాడే అర్హత వైకాపా నేతలకు లేదు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం. నెల్లూరు ఆర్టీసీ బస్టాండులో తోటపల్లి గూడూరు మండలానికి ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పర్యావరణ సమస్యలు పరిష్కరించేందుకు కృషి. రాపూరు మండలంలోని బొజ్జనపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వ్యర్థ పరిశ్రమలు పరిశీలించి మొక్కలు నాటిన రాష్ట్ర పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.